జై శ్రీరామ్ జై హనుమాన్. శ్రీమద్ రామాయణం సుందరకాండ 36వ సర్గ ప్రారంభము. ఆ శ్రీరాముని యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆ హనుమంతుడికి ఇక మనము సుందరకాండ 36వ సర్గలోకి పెడదాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ విధంగా జరిగినది అంతా కూడా సీతాదేవికి చెప్పి సీతాదేవి వంక చూశారట హనుమంతుడు. సీతాదేవికి ఇంకా తన మీద నమ్మకం కలిగినట్టుగా లేదు అని హనుమంతుడు అర్థం చేసుకున్నాడట. అప్పుడు హఠాత్తుగా తనకు ఒక విషయం జ్ఞప్తికి వచ్చిందట, అంటే గుర్తుకు వచ్చిందట. శ్రీరాముడు సీతాన్వేషణకు బయలుదేరుతున్న హనుమంతుడికి ఒక అంగుళీకము ఇచ్చాడు కదా. అంగుళీకము అంటే ఏమిటో తెలిసిన వారు కామెంట్ చేయండి, తెలియని వారు అడిగితే అది ఏమిటో చెప్తాను. వెంటనే హనుమంతుడు భద్రపరిచిన రాముడి అంగుళీయకాన్ని బయటకు తీశారట. తీసి సీతాదేవితో ఇలా అన్నారట, అమ్మా సీత, నేను రాముని వద్ద నుండి వచ్చాను, రాముని దూతను అని నిరూపించుకోవడానికి నాకు రాముడు ఒక అంగుళీయకమును ఇచ్చాడు, దానిని చూడు, దీన్ని నీకు ఆనవాలుగా చెప్పించమని నాకు రాముడు ఇచ్చాడు అంటూ హనుమంతుడు తనకు ఇచ్చిన ముద్రికను సీతాదేవికి ఇచ్చారట. సీతాదేవి సంభ్రమంతో ఆ ముద్రికను తీసుకుందిట. అది రాముడిదే, సందేహము లేదు అని ఆ ముద్రికను కళ్ళకు అద్దుకుందిట. తాను రాముడిని చేరినట్టు, రాముని చెంత ఉన్నట్టు ఆనందించిందిట. సీతమ్మ మొహంలో ఆనందం చూసి హనుమంతుడు ఎంతో ఆనందించారట. సీతాదేవి మొహంలో నునుసిగ్గులు ఆవరించాయి. హనుమంతుని వంక ప్రశంసాపూర్వకంగా చూసిందిట. ఓ వానరోత్తమ, సందేహము లేదు, నీవు రాముని వద్ద నుండే వచ్చావు. నీవు మహాపరాక్రమవంతుడివి, లేకపోతే ఈ 100 యోజనముల సముద్రమును దాటి ఈ రాక్షస రాజ్యంలోకి ప్రవేశించలేవు. నీకు రావణుడి వలన అసలు భయం ఉన్నట్టు లేదు. నీ మొహంలో ధైర్యము ఆత్మవిశ్వాసము కనబడుతున్నాయి. నీవు సామాన్య వానరుడు కాదు. రాముడు నిన్ను నా వద్దకు పంపాడు అంటేనే నీ పరాక్రమము ఏ పాటిదో అర్థమవుతూ ఉంది. నిన్ను, నీ శక్తిని, నీ పరాక్రమమును, నీ బుద్ధి కుశలతను పరీక్షించకుండా రాముడు నిన్ను పంపి ఉండడు. నేను ఎంతో అదృష్టవంతురాలని. రాముని యొక్క, లక్ష్మణుని యొక్క క్షేమమును తెలుసుకున్నాను. వారు క్షేమముగా ఉన్నారని తెలిసి నా మనసు కుదుటపడింది. రాముడు క్షేమంగా ఉంటే అతని కోపము ప్రళయాగ్ని రూపంలో ప్రజ్వరిల్లి ఇంకా
ఈ లంకను ఎందుకు దహించలేదు అని అనుమానపడ్డాను, కానీ అది సరికాదు. వారు పరాక్రమవంతులు కాదు, నా కష్టములు తీరు కాలము సమీపించలేదు, అందుకని వారు నన్ను విడిపించుటకు ఇంకా రాలేదు. హనుమ, రాముడు నా గురించి దుఃఖిస్తున్నాడా? రావణుడి మీద దండెత్తడానికి సకల సన్నాహాలు చేసుకుంటున్నాడా? లేక నా మీద దిగులుతో ఏమీ చేయడం లేదా? రాముడు తాను నిర్వర్తించవలసిన కార్యములను ఏమాత్రమో దీనత్వము భ్రాంతి లేకుండా చేస్తున్నాడా? రాముడు సామ దాన భేద దండోపాయములను సమర్థంగా ఉపయోగిస్తున్నాడు. శత్రువులను జయించడానికి మిత్రులతో స్నేహంగా ఉంటున్నాడా? రాముని మిత్రులందరూ కూడా మంచివారే కదా, వారు రామునికి సాయం చేయవారే కదా. రాముని మిత్రులు రాముడిని గౌరవభావంతో చూస్తున్నారు కదా. రాముడు నిత్యము దేవతలను ఆరాధిస్తున్నాడు కదా. పురుష ప్రయత్నానికి దైవయత్నం తోడు చేసుకుని ప్రవర్తిస్తున్నాడా? ఓ హనుమా, రాముడు నా గురించి తలుచుకుంటున్నాడా? నేను దగ్గర లేను కదా అని నన్ను మరచిపోయాడా? రాముడు ఇక్కడికి వచ్చి నన్ను ఈ రాక్షసుని చెర నుండి విడిపించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా లేదా అని సీతాదేవి అలా హనుమంతుడితో మాట్లాడుతూ ఇంకా ప్రశ్నలు అడుగుతోందిట. ఇంకా, ఓ హనుమా, రాముడు చిన్నప్పటి నుంచి కూడా రాజభోగములకు అలవాటు పడ్డాడు. ఇటువంటి కష్టములు ఉంటాయని కూడా ఆయనకు తెలియదు. అయినా నేను పక్కన ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా పక్కన లేను కదా. మరి రాముడు దుఃఖభారంతో కుంగిపోతున్నాడా? రాముడు నా గురించి శోకిస్తున్నాడా? లేక నన్ను ఈ శోకసముద్రం నుండి గట్టెక్కించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా అని సీతాదేవి హనుమంతుని అడుగుతుందిట. ఇంకా ఇలా అడుగుతూనే ఉందిట. హనుమ, రాముడు కిష్కింధలో ఉన్నప్పుడు అయోధ్య నుండి సుమిత్ర గురించి కానీ కౌశల్య గురించి కానీ వార్తలు ఏమన్నా వస్తున్నాయా? నన్ను రావణుడు అపహరించిన వార్త భరతునికి చేరినదా? నన్ను రావణుడి చెర నుంచి విడిపించడానికి భరతుడు తన అశేష సైన్యమును పంపుతున్నాడా? సుగ్రీవుడు తన వానర సైన్యముతో లంక మీదకి దండెత్తుతాడు కదా, నన్ను విడిపిస్తాడు కదా. లక్ష్మణుడు తన వాడి అయిన బాణాలతో రావణుడిని అతని సైన్యమును హతమారుస్తాడు కదా. రావణుడు రణరంగంలో కూలిపోయినప్పుడు వాడి శరీరమును ఎప్పుడు చూస్తానో కదా. హనుమ, ఎప్పుడూ పద్మము వలె వికసించి ఉన్న రాముడి ముఖము ఇప్పుడు వాడిపోయిందా? హనుమ, రాముడు తన తండ్రి మాట ప్రకారము నన్ను అడవికి తీసుకొని పోయి అడవుల్లో రాళ్ళ మీద ముళ్ళ మీద నడిపించినప్పుడు కూడా నేను బాధపడలేదు. అటువంటి రాముడు ఇప్పుడు నా గురించి బాధపడుతున్నాడా లేక ధైర్యంగా ఉన్నాడా? రాముడు తన జీవితంలో నన్నే అధికంగా ప్రేమించాడు. నా ప్రేమ ముందు తన తల్లి కౌశల్య మీద ఉన్న ప్రేమ కానీ తండ్రి దశరథుని మీద ఉన్న ప్రేమ కానీ సాటి రాదు. ఆ కారణం వలననే నేను రాముని కొరకు ప్రాణములు అరచేతిలో పెట్టుకుని ఈ రాక్షసుల చెరలో జీవించుచున్నాను అని పలికి రాముడిని తలుచుకుంటూ ఉంది సీతాదేవి. సీతాదేవి మాటలు అన్నీ విన్న హనుమంతుడు సీతాదేవికి నమస్కరించి ఇలా అన్నారట. ఓ సీతాదేవి, నీవు ఇక్కడ ఉన్నట్టు, నీవు ఇన్ని కష్టాలు పడుతున్నట్టు కూడా రాముడికి తెలియదు. అందుకనే రాముడు ఇక్కడకు రాలేదు. నేను పోయి రాముడికి నీ గురించి చెప్పగానే రాముడు వెంటనే వానర సైన్యము ఇక్కడికి వస్తాడు. నిన్ను ఈ రాక్షసుని చెర నుండి విడిపిస్తాడు. రాముడు తన బాణములతో సముద్రమును ఎండించి సముద్రమును దాటి లంకకు రాగలడు. ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా, ఆఖరకు మృత్యువు కానీ దేవతలు కానీ అసురులు కానీ అడ్డు వచ్చినా సరే రాముడు లెక్క చేయడు. ఓ సీతాదేవి, నీవు కనపడలేదని రాముడు ఇంతకాలము నిన్ను రోజు తలుచుకుంటూ దుఃఖంతో కుమిలిపోతున్నాడు. ఓ సీతాదేవి, నేను ఈ పర్వతముల మీద, సముద్రము మీద, చెట్ల మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నేను వెళ్ళి నీ గురించి చెప్పి రాముడిని తీసుకొని వస్తాను. నా మాట నమ్ము. నీవు రాముడిని తొందరలోనే చూస్తావు. రాముడు నీ మీద ఉన్న ప్రేమతో నీవు దగ్గర లేవని సరిగా ఆహారము కూడా ముట్టడం లేదు. కేవలము ఫలములు ఆరగించి కడుపు నింపుకుంటున్నాడు. రాముడు ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ పరధ్యానముగా ఉంటున్నాడు. నిన్ను తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించడం లేదు. రాముడు చాలా వరకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఎప్పుడైనా నిద్ర పడితే సీతా సీతా అని కలవరిస్తుంటాడు. రాముడికి ఏదైనా అందమైన వస్తువు కనపడినప్పుడు నువ్వు దగ్గర లేవని బాధపడుతూ ఉంటాడు. రాముడు నిన్ను మరువలేదు, సతతము నిన్నే స్మరిస్తున్నాడు అని రాముడు పడుతున్న వేదన గురించి సీతకు తెలియజేశాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన మాటలన్నీ విని సీతాదేవి కొంత ఊరట చెందింది. ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణ సుందరకాండ 36వ సర్గ సంపూర్ణము. హరి ఓం దత్సతు.